మర్యాదగా చెప్పింది వింటే సరే, లేదంటే ఆ బ్యాగ్లో క్లోరోఫామ్ ఉన్న కర్చీఫ్ ఉంది, తీసి దానికి వాసన చూపించు. కనీసం 2-3 గంటలైనా కుక్కిన పెన్లా పడుంటుంది. ఇంత సహాయం చేసిన మీకు చెప్పి వెళ్ళటం ధర్మమే అయినా చెబితే మీరు వెళ్ళనివ్వరు కాబట్టి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. క్షమించండి. ఇట్లు సావిత్రి. ఇక్కడ నీ కూతురు పరిస్థితి ఏం బాగాలేదు. త్వరగా మంచి డెసిషన్ తీసుకుంటే మంచిది, లేదంటే నీ కూతురు కష్టమే. నీకేం భయం లేదమ్మా? డాడీ వస్తాడు, దాన్ని కొట్టి నేను తీసుకొచ్చేస్తాడు. త్వరగా రా డాడీ, నాకు భయమేస్తుంది. వచ్చేస్తానమ్మా, వచ్చేస్తాను. మాట్లాడింది చాలే అమ్మా. ఎవరు బాబు? అక్కడేం చేస్తున్నావు? సావిత్రి కోసం వచ్చానండి. సావిత్రి కోసమా? ఆ అమ్మాయి ఏసీపీ గారి ఇంట్లో ఉంటుంది, ఇక్కడ ఉండలేదు. అక్కడ కూడా లేదటండి. ఏసీపీ గారు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చానా. అదేంటి బాబు, అక్కడ లేకపోవడం ఏంటి? ఇక్కడ కూడా రాలేదే. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇబ్బందుల్లో ఉన్న పిల్ల ఏదో ఆ ఏసీపీ గారు అండను ఉంటే ఏ భయం ఉండదనుకుంటే అక్కడి నుంచి ఎక్కడ పోయింది? ఊర్మిళ వల్ల ప్రమాదం ఉందని తెలుసు, అయినా సరే చెప్పా పెట్టకుండా వచ్చేసిందండి. సావిత్రి గురించి ఎంతగా బాధపడుతున్నావు, నువ్వేమవుతావు బాబు? నేను సావిత్రి ఫ్రెండ్ లావణ్య భర్తనండి. ఏసీపీ నరసింహ నా ఫ్రెండ్. తనతో చెప్పి ఊర్మిళ నుంచి సావిత్రిని కాపాడింది మేమే. అవునా? తెలియదు కదా బాబు, అందుకే అడిగాను, ఏమనుకోకు. పర్వాలేదులేండి. నా తెలివి తక్కువతనం వల్ల ఇదంతా జరిగింది బాబు. సావిత్రికి అన్యాయం చేసి నానా బాధలు పెడుతున్న రాక్షసి నా ఇంట్లో ఉందని తెలియక దాని మాటలు నమ్మి పిచ్చి వాళ్ళ వెతికాను బాబు దానికోసం. ఆ రోజే అసలు నువ్వెవరో, సావిత్రి నీకు తాళాలే ఇవ్వడం ఏంటని సావిత్రికే ఫోన్ చేసి అడుగుంటే సరిపోయేది. సరే, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు కదండి. సావిత్రి వస్తే మాత్రం వెంటనే నాకు కాల్ చేయమని చెప్పండి. అలాగే బాబు, వస్తానండి. బాబు, పాపం ఆ ఏసీపీ గారి పాపని ఎత్తుకుపోయింది కదా, పాప గురించి ఏమైనా తెలిసిందా? లేదండి, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ ఊర్మిళ కనిపిస్తే కాల్చి పారేమని చెప్పండి బాబు. ఆడజాతిలో తప్పు పుట్టింది, సాటి ఆడదాని కాపురంలో చిచ్చు పెట్టిందే కాకుండా పసిపెట్టింది ఎత్తుకుపోయిందంటే అలాంటి బతికిన ఒకటే చచ్చిన ఒకటే, చంపేమని చెప్పండి బాబు. దరిద్రం వదిలిపోద్ది. ఏంటమ్మగారు అలా ఉన్నారు? ఆ ఏసీపీకి మంచిగా చెప్తుంటే అర్థం కావడం లేదు. కేసు క్లోజ్ చేయమంటే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నమే చేయడం లేదు. కూతుర్ని తీసుకొచ్చి బెదిరిస్తున్నా ఇంకా మాట వినటం లేదంటే తమరు చెప్పినట్టు బాగా మొండోళ్ళ ఉన్నాడమ్మా. అంతకన్నా మొండిదాన్ని నేను. అతని మొండి ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇచ్చిన డోస్ సరిపోనప్పుడు చేసేదే ఉంటుంది, ఇంకా డోస్ పెంచడమే తప్ప
ఇప్పుడిస్తాను చూడు సరైన డోస్. నేను స్కూల్కి వెళ్తానంటే పంపించట్లేదుగా. కనీసం నా బుక్స్ ని తెచ్చివ్వు, చదువుకుంటాను. మా గోల్లో మేముంటే నీ గోలేంటే తల్లి? నేను చదువుకుంటా అంటే గోళ అంటేవేంటి? నాకు బుక్స్ తెచ్చివ్వు. ఇప్పుడు నువ్వు చదవకపోతే వచ్చి నష్టమేం లేదులే కాని, చూస్తుంటే నిన్ను మేం తీసుకొచ్చినట్లేదు, నువ్వే మమ్మల్ని తీసుకొచ్చినట్టుంది. ఏమడిగినా కాదంటావేంటి? ఇలా అయితే నేను అరిచి గోల చేస్తాను. మంచిగా చెప్తే అర్థం కాదా నీకు? ఇలాగే మాట్లాడుతూ ఉండు, కట్టి పారేసి నీ నోటికి ప్లాస్టర్ అంటిస్తాను, సరిపోతుంది. పోనీలే, చిన్నపిల్లని ఊరుకుంటుంటే నీ ఇష్టమైపోతుంది. నోరు మూసుకుని కూర్చున్నావా సరే, లేదంటే ప్లాస్టర్ వేయడం గ్యారంటీ. సరే, నేనేం మాట్లాడలే గాని బోర్ కొడుతుంది. నీ ఫోన్ ఇవ్వవా? వీడియో గేమ్ ఆడుకుంటా. ఆ పని చెయ్యి, కాసేపైనా నీ నోరు మూతపడుతుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది. రేయ్, ఏంట్రా అది? రేయ్, ఎవర్రా మీరు? ఆగండ్రా! ఏయ్, ఆగండ్రా! ఆగండి! రఘు, రఘు, ఏమైంది? సార్, బాక్సు. బాక్స్ ఏంటి? పాప డ్రెస్ సార్. పాపకి ఏమైంది? వెన్నెలా, అమ్మా వెన్నెలా,
అయ్యా, అది పాప స్కూల్ డ్రెస్ పంపించారంటే పాపనేం చేశారయ్యా? ఆ దుర్మార్గురాలు బిడ్డనేదో చేసినట్టుందయ్యా. లేదంటే ఉట్టి డ్రెస్ ఎందుకు పంపిస్తుంది? అమ్మా వెన్నెలమ్మ, నీకేమైంది తల్లి? ఊర్మిళ, నా కూతుర్ని ఏం చేసావు? అరే, బానే గుర్తుపట్టావే. అడిగిన దానికి సమాధానం చెప్పు. నా కూతుర్ని ఏం చేసావు? చంపేశా. ఊర్మిళ, నా కూతురికి ఏమన్నా జరిగిందో నా చేతుల్లో నీ చావు తప్పదు. అడ్డంగా నరికి పారేస్తా. మాట పూర్తిగా వినవా నువ్వు? చంపేశాననుకున్నావా? అంటున్నాను, అంతలోనే తొందరపడ్డావు. మరి కూతురంటే ఇంత ప్రేమ ఉన్నవాడివి కేసు క్లోజ్ చేయొచ్చు కదా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఏసీపీ. అందరూ సింహం అని చెప్పుకునే నిన్నేనిలా ఆడించడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ థ్రిల్ కి నన్ను అలవాటు పడనివ్వకు. ఆడుకోవడం కంటిన్యూ అవుతుంది. ఊర్మిళ, నా కూతురు ఎక్కడ ఉంది ఏసీపీ? క్షేమంగా ఉంది. జస్ట్ డ్రెస్ చూస్తేనే అలా అయిపోయావు. ఆ డ్రెస్ వేసుకునే బాడీ వస్తే అలాంటిది జరగకూడదంటే అర్జెంటుగా కేసు క్లోజ్ చేయి. మరుక్షణం నీ కూతురు డాడీ అంటూ నీ కళ్ళ ముందుంటుంది. ఓకేనా? ఊర్మిళ, ఇదిగో, తిండి తినకపోతే తినకపోయావు గాని ఈ రొట్టె ముక్కన్నా తిను, లేదంటే చచ్చూరుకుంటావు. మా మమ్మీ పెడితేనే తింటాను. నువ్వెక్కడ దొరికావే మమ్మీ మమ్మీ అని? ఆ మమ్మీ ఈడకి రాదు, నువ్వు ఈడ నుంచి పోవు. వదిలేస్తే నేనే పోతాను. వదలాలిగా. నన్ను వదిలిపెట్టలేదనుకో, నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పారేస్తాను. మా డాడీ పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసా? తెలుసులే. మరి నన్ను వదిలే. డాడీకి చెప్పి నిన్నేమీ అనకుండా చేస్తాను. అవన్నీ జరిగే పనులు కాదులే. మా అమ్మగారిని చూసావుగా, నిన్ను వదిలిపెట్టాననుకో నా ప్రాణాలు తీసేస్తది. అంటే నన్ను వదిలిపెట్టావా? కుదరదు. ఇలా అయితే నేను బయటికి వెళ్ళాక మీ పాపను కూడా నాలాగే
కిడ్నాప్ చేస్తాను. మీ పాప కూడా నాలాగే ఏడుస్తుంది. పాప కనిపించలేదని నువ్వు ఏడుస్తావు. నా కూతుర్ని కిడ్నాప్ చేయిస్తావా? సరే, అట్టాగే చేయొద్దు గాని తిను. నాకొద్దు. నువ్విలా ఏం తినకుండా ఉన్నావనుకో కళ్ళు తిరిగి పడిపోతావు. అది చూసి మీ మమ్మీ ఏడుస్తుంది, మీ డాడీ ఏడుస్తాడు. అదే కొంచెం తిన్నావనుకో నీకేం కాదు, మీ వాళ్ళు ఏడవరు. నిన్నిక్కడి నుంచి పంపించమని అడిగావు కదా, నేను మా మేడంని అడిగి చూస్తాను. సరే పంపించు అందనుకో, వెళ్ళడానికి నీకు బలం కావాలి కదా. అందుకే నా మాట విని ఈ రొట్టె తిని ఈ పాలు తాగు. మా మమ్మీ డాడీ ఏడవకూడదు. తిను. ఆంటీ, నాకు మా మమ్మీని డాడీని చూడాలనిపిస్తుంది. నన్ను వదిలేమని మీ మేడంతో చెప్పవా ప్లీజ్? అలాగే చెప్తాలే, నువ్వు తిను. ఎవరు తలుచుకుంటున్నారో. సార్, సారీ సార్. పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదు అన్నట్టు ఎన్నో కేసుల్ని 24 అవర్స్లో సాల్వ్ చేశాం. అలాంటిది మీ పాప గురించి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సంపాదించలేకపోయాం. ఎంత ట్రై చేసినా పాపని ఆ ఊర్మిళ ఎక్కడ దాచిందో తెలియడం లేదు. రోజు గడిచే కొద్దీ అటు పాప ఇటు మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. అందుకే నా స్థాయికి మీతో ఇలా మాట్లాడడం తప్పే కావచ్చు, కానీ తప్పడం లేదు సార్. నడి రోడ్డులో మనిషిని చంపి కూడా తప్పుడు సాక్ష్యాలతో తప్పించుకుని తిరుగుతుంటే ఎంతమంది నేరగాళ్లను మనం ఆపగలిగాం సార్. అలాంటి వాళ్లలో ఈ ఊరిమిళ కూడా ఒకటనుకుందాం సార్. ఈ కేసు క్లోజ్ చేసి పాపని ఆ ఊరిమిళ నుంచి కాపాడుకుందాం సార్. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వే అలా మాట్లాడడం కరెక్టా? బాధ్యత గురించి అన్ని సమయాల్లో ఆలోచించకూడదు సార్. మన చేతుల్లో చట్టమే మనని ఎగతాళి చేసి ఒక్కొక్కసారి నేరస్తుల వేలు పట్టుకుని వెళ్ళిపోతుంటే మనం ఏం చేయగలుగుతున్నాం సార్? తప్పు వినోద్. చట్టాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. అవమానించినా అంతే. డ్యూటీలో చేరిన రోజు యూనిఫామ్ ఒంటి మీద పడగానే రొమ్ము విరుచుకుని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతామని ప్రమాణం చేసి ఈరోజు ఆ ప్రమాణాన్ని మర్చిపోదామా? ప్రమాణాల గురించి కాదు సార్, పాప గురించి ఆలోచించండి.
నలుగురికి ఒక న్యాయం, నా కూతురికి ఒక న్యాయం ఉండదు వినోద్. స్వార్థం కోసం నేరస్తులకి తల వంచితే ఆ అవమానం మనకు కాదు, మన టోపీ మీద మెరిసే 3 సింహాలకి. ఆ ఊర్మిళ్ళని పట్టుకోలేక ఈ కేసు క్లోజ్ చేసి నా కూతుర్ని కాపాడుకున్నానంటే ఇన్నాళ్ళు నా ప్రాణంగా భావించిన నా జాబ్కి, యూనిఫామ్కి నేనే విలువ తీసేసినట్టు. చావనైనా చస్తాను గాని నా కోసమైనా సరే, నా కూతురు కోసమైనా సరే ఈ వృత్తికి ద్రోహం చెయ్యను. నా కూతుర్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. ఆ విషయంలో నో కాంప్రమైజ్.